అంటే వేరే డైరెక్టర్ సినిమాల్లో మీకు క్యారెక్టర్లు వచ్చినప్పుడు మీరు చేసే అంటే డైరెక్టర్ ఎలా మోల్డ్ చేస్తే ఆ క్యారెక్టర్ని మీరు ఫోన్ చేసుకుని మీరు చేస్తారు చేస్తూ ఉంటారు. కానీ మీరు డైరెక్టర్ అయిన తర్వాత మీ సినిమాలన్నీ వరుసగా చూసుకుంటూ వస్తుంటే ఈ ఆపరేషన్ దుర్యోధన, మెంటల్ కృష్ణ, లేకపోతే ఇప్పుడు వస్తున్న రీసెంట్ మూవీస్ తెంగరోడ్ కానీ లేదంటే జెంటిల్మెన్ కానీ ఇట్లాంటి టైటిల్స్ పెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు అనిపిస్తుంది? ఇలాగే ఎందుకు అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు అనుకోండి. ఎన్టీ రామారావు గారు నిజంగా దేవుడు అనే జనాల్లో స్టాంప్ ఉంది. దేవుడు కాదని మనకు తెలుసుగా. ఎన్టీ రామారావు కృష్ణుడు అయితే అమ్మ నిజంగా కృష్ణుడు ఎలా ఉంటాడు, ఎన్టీ రామారావు శివుడికి వేస్తే అమ్మ శివుడు ఇలా ఉంటాడు, రియల్ లైఫ్లో కూడా రామారావు ఇలాగ ఉంటాడు అని ఒకటి ఉంది. కానీ రియల్ లైఫ్లో దేవుళ్ళలాగా ఎందుకుంటారు కిరీటాలు పెట్టుకొని? నాకున్న మా నేమ్ వచ్చిందంటే పోసాన కృష్ణుడు మెంటలోడు, క్రాక్ నా కొడుకు, ఇది ఉంది. ఎందుకుందో నాకే తెలియదు, ఇక భగవంతుడే చెప్పాలి దానికి. అది ఈ టైటిల్ పెడితే నిజంగా పోసా ముళ్ళకి యాప్ టైటిల్ పెట్టారా అన్నారు. మెంటల్ కృష్ణ టైటిల్ పెడితే నాకు మెంటల్ లేదుగా, అది తెలుసుగా. ఫ్యాన్ ఎలా తిరుగుతూ తెలుసు, క్లాక్ ఎలా తిరుగుతూ తెలుసు, కాపర్ ఎలా చేయాలో తెలుసు, రోడ్డు మీద ఎలా నడవాలో నాకు తెలుసు. కానీ మెంటల్ అంటే ఎందుకు మెంటల్ నా కొడుకు అంటారు నాకు తెలుసు, అంటారు కూడా నాకు తెలుసు. ఎందుకు అంటారంటే చాలామంది నన్ను ఇప్పుడు ఒక సినిమా చూస్తాం, ప్రివ్యూకి మీరు అందరూ వస్తారు, నన్ను ప్రివ్యూకి పిలుస్తారు. ప్రివ్యూకి పిలిచి ప్రివ్యూ చూపించిన తర్వాత గేటు బయటే హీరో ఉంచుంటాడు, గేటు బయటే డైరెక్టర్ ఉంచుంటాడు. నేను మాత బాగుందండి, బాగా తీశారు. నేను బయటకు వచ్చి బొంగల్లే ఉంది ఈ సినిమా, ఇందులో ఏముంది అంట, ఇడు మెంటల్లో చూడకంట. అంటే బాగున్నప్పుడు ఎట్లుంటా బాగుందని, బాగోలేదు, నచ్చదు నాకు. నచ్చినప్పుడు హీరో ఉండగానే సార్ భలే చేశారు సార్, ఎట్ట చంపుకుంటావు మనసు అంటున్నా. నేను చెప్తా నాకు నచ్చలేదమ్మా, నా చండాలంగా ఉంది అది చాలా చెప్పా. వాళ్ళు ఏంటంటే కనీసం మర్యాదగా అన్నాను. ఎందుకన్నా మర్యాదగా మరి చంకనాకలు పిలిచారు నన్ను ప్రివ్యూకి. దేన్ని పిలిచారు? చూసి ఎలా ఉంది చెప్పమని పిలిచారు, అంతేగా. పెళ్ళి పిలిచాం, ఒకటే మర్యాద. పెళ్ళి పిలిచింది అక్షంతలు వేయటం ఒకటే మర్యాద. పెళ్ళి పిలిచి పెళ్ళి పిలిచి ఎలా ఉంది అడుగుతారేంటి, మేము పెళ్ళి చేసుకోబోతున్నామండి దీవించండి, అప్పుడు ఒకటే మా సెన్స్ ఉంటుంది, దీవించడం ఒకటే మన ఇంట్లో ఉంటుంది. అది ఒక అమ్మాయిని అడిగారు అనుకో, ఏమన్నా మా అబ్బాయి పెళ్లి చేయాలనుకున్నాము, ఈ అమ్మాయి ఎలాంటిది అంటే అప్పుడు నా ఒపీనియన్ రకరకాలు చెప్తా. ఈ అబ్బాయి ఎలాంటి చూడండి, మా అమ్మాయికి ఇద్దాం అనుకుంటే అమ్మో తాగుమూత నా కొడుకండి ఇడికి ఇవ్వద్దు, చాలా మంచి ఇవ్వండి, ఒపీనియన్ చెప్తాం. మేము పెళ్లి చేసుకోబోతున్నప్పుడు ఒపీనియన్ ఉండదు, ఇక బ్లెస్సింగ్ ఒకటే, థింకింగ్. నాకు ఆ తేడా తెలుసు. కానీ చాలామంది పెళ్ళికి వెళ్ళి పెళ్లి కూతురు విమర్శిస్తుంటారు, కానీ ప్రివ్యూలకి వెళ్ళేసి చెప్పరు. మరి నేను చెప్పానుకో పోసాన మురళి మెంటల్ క్రాక్ అందుకంటే నేను నాకుందని తెలుసు. కానీ నేను ఎప్పుడు నేను బాధపడతానంటే నిజంగా నా మెంటల్ అయితే నిజంగా నేను జనాలతో తెక్కలకి బిహేవ్ చేస్తున్నాను అనుకో, అప్పుడు నాకు మెంటల్ నేనే కంగారు పడి హాస్పిటల్కి వెళ్తా. నా రియల్గా నాకు మెంటల్ లేదు, కానీ ఆ కలర్ వచ్చింది. కానీ పబ్లిక్లో అట్లేదు. పబ్లిక్లో ఏంటంటే పోసాన కృష్ణమురళి అనుకున్నది చేస్తాడు, వాడు ఎవడు మోసం చేయడు, చీటర్ కాదు, వాడు మంచోడు అనేది ఒక ఉండింది. అది ఉండిందంటే సడన్గా నేను డెవలప్ చేసిన తర్వాత అది నాకు 20 years ట్రావెలింగ్లో స్పాట్లెస్గా ఉన్నా. 1986 ఆగస్టు 15 ఇండస్ట్రీకి వచ్చిన కాడ నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్కడికి డబ్బులు ఎగ్గొట్లా, చీటింగ్ చేయలే. రైటింగ్ అంటే రైటింగే రాసేవాడిని, వేషం అంటే వేషమే వేసేవాడిని. ఒక పని చెప్తే ఇంకో పని ఎప్పుడు చేయలే. డబ్బులు తీసుకు పారిపోలా, రాస్తానని చెప్పి డబ్బులు తీసుకుని రాయకుండా వెళ్ళిపోలేదు. 20 ఏళ్ళ నుంచి నా క్యారెక్టరే నన్ను కాపాడింది తప్ప పోసాన కృష్ణమురళి పెద్ద ఫిజిక్ మైక్ టైసన్ అని కానీ, టాటా బిర్లా ఫ్యామిలీ నుంచి పోసాన కృష్ణమురళి పుట్టాడు అని కానీ నాకు ఈ పేరు రాలా. ఎంతమంది నన్ను ఎంత సపరేట్గా చూస్తారంటే నేను ఎప్పుడూ లైఫ్లో నాకు ప్యాచ్ లేదు, బ్యాడ్ ప్యాచ్. ఈ భరించలేని వాళ్ళు అంటుంటారు, ఇప్పుడు నన్ను భరించలేకపోవటం అంటే ఈ భరించలేదు కొంతమంది. నువ్వు వెదవి అంటే వాడు తట్టుకోలేడు, వెదవైనా కానీ తట్టుకోలేదుగా. వెదవని తట్టుకోలేడు గ్యారెంటీగా. అందుకని నేను అంటుంటా, మరి నన్ను అడిగితే అంట, అడగపోతే నేను అడగను, నాకేం అవసరం. నేను ఎలుబడికి వెళ్ళుకొని ఎప్పుడు నన్ను అంటేనంట, అనపోతే అన్న తెచ్చిన వాడు ఏదైనా మంచోడైనా ఎలాంటి బ్యాడ్ ఫీల్ అయినా నేను మాట్లాడను. నన్నంటే అంట, నన్ను అడిగినప్పుడు ఒపీనియన్ చెప్పినప్పుడు నాకు ఇలాంటి గుడ్ నేమ్ వచ్చింది మెంటలోడని.